టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో శక్తికి మించి అత్యద్భుతంగా ఆడారు మన ఆటగాళ్లు. బ్యాటింగ్లో 255 పరుగుల కొండంత స్కోర్ చేశారు. బౌలింగ్లో న్యూజిలాండ్ని 159 పరుగులకి కుప్పకూల్చారు. ఈ ఫైనల్ పోర్లో బలమైన న్యూజిలాండ్ను పసుకున్నలా మార్చేసి మరీ చితకబాదారు మన ఆటగాళ్లు. నిజం చెప్పాలంటే న్యూజిలాండ్పై మన ఆటగాళ్లు కొద్దుమ సింహాల్లా దాడి చేశారు. దీంతో భారత్ను తట్టుకోలేక విలవిలైన కివీస్ 96 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. భారత్ విజయంతో ఈ ఫైనల్ మ్యాచ్లో మొత్తం 23 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. అందులో ఒక్క టీమిండియాని 13 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. ఇవి కాకుండా సంజు సామ్సన్ ఒక్కడే 13 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం. ఇక జస్ప్రీత్ బుమ్రా 2 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగా మన పులి అభిషేక్ శర్మ కూడా ఒక ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అయితే ఈ వీడియోలో ఆ 23 ప్రపంచ రికార్డుల గురించి ఒక్కొక్కటిగా వివరంగా మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 4లు 6లు కలిపి మొత్తం 37 బౌండరీలు బాదింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు బాదిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ సంజు సామ్సన్ ఏకంగా 89 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 255 పరుగుల కొండంత స్కోర్ చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 18 సిక్స్లు బాదింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్ల స్థానంలో టీమిండియా 4వ స్థానంలో నిలిచింది. కాగా 19 సిక్స్లతో 3వ స్థానంలో కూడా టీమిండియానే ఉండడం గమనార్హం. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా సాధించిన స్కోర్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 3వ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ జాబితాలో 2వ స్థానంలో కూడా టీమిండియానే ఉండడం గమనార్హం. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ఫార్మాట్లో అత్యధికంగా 7 సార్లు 250+ స్కోర్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్లో టీమిండియా ఏకంగా 3 సార్లు 250+ స్కోర్ చేసింది. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా 3 సార్లు 250+ స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఎనిమిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో మన టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్ సాధించారు. కాగా ఒక టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్ సాధించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. భారత్ నుంచి మూడోసారి. తొమ్మిదవ ప్రపంచ రికార్డు ఏంటంటే ఒక టీ20 టోర్నీ లేదా సిరీస్లో అత్యధికంగా 24 సిక్స్లు బాదిన రెండో బ్యాటర్గా సంజు సామ్సన్ నిలిచాడు. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా 24 సిక్స్లు బాదిన బ్యాటర్గా సంజు సామ్సన్ చరిత్ర సృష్టించాడు. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో సెమీస్ ఫైనల్లో ఆశంచలు చేసిన మూడో బ్యాటర్గా సంజు సామ్సన్ నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే రెండో బ్యాటర్గా ఉన్నాడు. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో వరుసగా 3 మ్యాచ్ల్లో 50+ స్కోర్లు చేసిన 7వ బ్యాటర్గా సంజు సామ్సన్ నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే 3వ బ్యాటర్గా ఉన్నాడు. 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత జట్టు 7.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 14వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ కోల్పోకుండా ఏకంగా 92 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 15వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పేసర్ ఫెర్గ్యూసన్ 4వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు. దీంతో ప్రపంచ కప్ ఫైనల్స్లో ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త బౌలర్గా నిలిచాడు. 16వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ 2026 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. 17వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన మొట్టమొదటి టీముగా భారత్ చరిత్ర సృష్టించింది. 18వ ప్రపంచ రికార్డు ఏంటంటే వరుసగా 2 సార్లు అంటే 2024, 2026లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న ఒకే ఒక జట్టుగా టీమిండియా నిలిచింది. 19వ ప్రపంచ రికార్డు ఏంటంటే అత్యధికంగా 3 సార్లు అంటే 2007, 2024, 2026లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 20వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 40 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 21వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్గా బుమ్రా నిలిచాడు. 22వ
ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్లో 321 పరుగులు చేసిన సంజు శాంసన్ ఒక ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2014లో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. చివరగా 23వ ప్రపంచ రికార్డు ఏంటనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టీమిండియా 2వ వికెట్కు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.